ఉగాది పచ్చడి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేప పువ్వు, మామిడికాయని చిన్న చిన్నగా ముక్కలుగా తీసుకోవాలి, బెల్లం తురుము, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కారంగా ఉండడానికి మిరియాల పొడి, పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కిస్మిస్, వేపిన శనగపప్పు, ఖర్జూరం, అరటిపళ్ళు, చింతపండు గుజ్జు. మా పిల్లలు ఇష్టంగా తినాలని కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో కిస్మిస్, ఖర్జూరం తీసుకొని మరీ జ్యూస్ లాగా కాకుండా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుగా తీసుకొని ఇంతకుముందు తయారు చేసిన మిశ్రమంలోకి కొంచెం తీసుకోవాలి. అదేవిధంగా బెల్లాన్ని కూడా మిక్సీ చేసి ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇందులో మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వేపిన శనగపప్పు, వేప పువ్వు, వేపు ఒంటికి చాలా మంచిదండి. వేపు మాత్రం మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. టేస్ట్కి సరిపోయిన సాల్ట్, మిరియాల పొడి, అరటిపండుని గుజ్జులా చేసుకొని అది కూడా వేసుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్లోకి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా ఉగాది పచ్చడి తింటారు. హెల్త్కి చాలా మంచిది కూడా. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేను చేసే విధానం నచ్చితే లైక్ చేయండి. రండి టేస్ట్ చేద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.